ప్రతి జిల్లాలో రైతు సంక్షేమ సంఘం ఏర్పాటుతో పాటు దివంగత కాపునాడు అధ్యక్షుడు మిర్యాల వెంకట్రావు స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం చైర్మన్ డాక్టర్ మిద్దె వెంకట్రాముడు పేర్కొన్నారు. డాక్టర్ శాంతిరాముడు బలిజ కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి, మహిళా సాధికారతకు మరియు ఉచిత వైద్యం, ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాజకీయేతరంగా నిర్వహించిన ఈ సభ ద్వారా ఓట్లు అమ్ముకోవద్దని, రాబోయే ఎన్నికల్లో 11 జిల్లాల్లో 22 ఎమ్మెల్యే స్థానాలు మరియు తగిన మున్సిపల్, పంచాయతీ పదవులను గెలుపొందాలని పిలుపునిచ్చారు. అలాగే సమస్యల పరిష్కారానికి మండల కమిటీలతో పాటు లీగల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నెక్స్ట్ వచ్చేసి మూడో పాయింట్ వచ్చేసి మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ 11 జిల్లాల గురించే తీసుకున్నాం. స్టేట్ అంతా ఇప్పుడు తర్వాత స్టేట్ సబ్జెక్ట్ తర్వాత తీసుకున్నాం. ఈ 11 జిల్లాలో ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉద్యోగం లేకుండా ఇక్కడ కానీ బయట కానీ అమెరికాలో కానీ లండన్లో కానీ మన పిల్లలు ఉద్యోగాలు లేకుండా అక్కడ చాలా చిన్న చిన్న పనులు చేస్తున్నారు. మీకు అవన్నీ మీకు తెలుసు, చాలా మందికి తెలుసు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చాలా కంట్రీస్లో నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఆ బాధ లేకుండా భారతదేశం, అందులో మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళందరినీ ఒక ప్రత్యేకమైన స్థానానికి తీసుకురావాలని, వాళ్ళలో ప్రొడక్టివిటీ రేట్ ఇంప్రూవ్ చేసి సంపద క్రియేట్ చేస్తే సంపద నుంచే ట్యాక్సెస్ నుంచి స్టేట్ కంట్రీస్ కూడా బాగుంటారు. ఆ రోజు మహానుభావులు కొంతమంది చీఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ అఫిలియేటెడ్ జేఎన్టీకి వచ్చేసి ఆ రోజు పివి నరసింహారావు గారి ఆశీస్సులతో ఫస్ట్ టైం కంబైన్ ఆంధ్రప్రదేశ్లో నంద్యాల చిన్న గ్రామంలో ఆర్చిఎం ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది. ఎన్నో అవస్థలకు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ కాలేజీ ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చి ఈరోజు దాదాపు 25,000 మంది అల్యూమిని ప్రపంచమంతా ఉన్నారు. దాదాపు 130 దేశాలు 100 కోట్ల రూపాయల టర్నోవర్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా చేయడానికి మేము అందరి సహకారం తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళు ఇంకా 20-22 ఏళ్ల మధ్య పిల్లలందరికీ కూడా సరైన మార్గంలో మనం పెట్టి ఇతర చెడు అలవాట్లకు లోటు కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మన సమాజం మీద ఉంది, ముఖ్యంగా మన కులం మీద ఉంది. కాబట్టి మీకు అందరికీ ఆ సూత్రాన్ని కూడా పాటించాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఏంటంటే మనకు దాదాపు 50% వరకు ప్రతి గ్రామంలో లేడీస్ తల్లులు ఉన్నారు, 50% జెంట్స్ ఉన్నారు. ఈ తల్లులు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి సరైన మార్గంలో సరైన నిర్ణయాలు, మనం సరైన సజెషన్స్ ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి చాలా విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం. వాటన్నిటికీ లోకల్గా ఉండే మనకు లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానివ్వండి, మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒపీనియన్ కానీ తీసుకొని వారికి ముందు తీసుకుపోతే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా 10-15 స్టెప్స్ ఉన్నాయి. ఈ 10-15 ఇవన్నీ మనకు ఈ 11 జిల్లాల్లో వచ్చేసి దాదాపు మెంబర్షిప్ ఫీజు ప్రతి సంవత్సరము ప్రతి మెంబరు బలిజ, కాపు, తెలగ ప్రతి ఒక్క మెంబరు 100 రూపాయలు సబ్స్క్రిప్షన్ పే చేయాలి ఎవరికి. ఈ 100 రూపాయలు పే చేసినందుకు ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మనం ఫ్రీ ఇస్తున్నాం. 100 రూపాయలు మనం ఇండివిజువల్గా 3 లక్షల రూపాయలకు యాక్సిడెంట్స్ పాలు తీసుకోవాలంటే ఒక 300. నమస్కారం. రావు బహదూర్ వరదా శ్రీరామ నాయుడు గారి వారందరికీ కూడా చప్పట్టుకోవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా పూల సుబ్బయ్య గారు, ద గ్రేట్ లెజెండ్ ఆఫ్ దిస్ బలిజ సంఘ బలిజ వంశం పూల సుబ్బయ్య గారు, నారంశెట్టి శ్రీరాములు గారు, నెక్స్ట్ ఈ జిల్లా వారు ఈ కులం కోసం ఎంతో పరితపించి దాదాపు 3 దశాబ్దాలు నిరంతర కృషి చేసిన మహానుభావుడు మన మిర్యాల వెంకట్రావు గారు. వారు కూడా ప్రకాశం జిల్లా వారే. వారు బ్రతికున్నప్పుడు వారితో కలిసి నేను చాలా కాలం ప్రయాణం చేశాను. వారి ఆశీస్సులు కూడా నేను తీసుకున్నాను. వారు చేసిన సేవ ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులానికి ఎవరు కూడా చేయలేని సేవకు దారికి తీసుకెళ్లిన మహానుభావులు. వారు కూడా ఈ జిల్లాలో పుట్టినారు. కానీ వారికి కూడా మీ అందరి తరఫున సుమాంజలి సమర్పిస్తున్నాను. అదేవిధంగా పగడాల రామయ్య గారు పొలిటికల్గా ఆరితేరిన మేధావి. వారికి కూడా ఈ సభ తరఫున నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. అదేవిధంగా మర్రి సుబ్బరాయుడు గారు
మరి సుబ్బారాయుడు కూడా గారు కూడా మన ఏరియా వారే, వారికి కూడా మీ అందరి తరఫున, మన సంఘం తరఫున, మన కులం తరఫున నమస్కారాలు సమర్పిస్తున్నాను. నా ఫైనల్ గా డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ మార్కాపురం తదితర ప్రాంతాలకు అన్నిటి కూడా ఆయన ఏకైక ఎంబీబీఎస్ డాక్టర్. ఆ రోజుల్లో వారు రిక్షాలో కానీ బండిలో కానీ పోయి కూడా వైద్య సేవలు అందించిన మహానుభావుడు. వారికి మనం తీసుకుపోతామని నిర్ణయించడం జరుగుతుంది.